ఓం యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చాధితిష్ఠతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. భోగాన భుక్తా వయమేవ భుక్తాస్ తపోన తప్తం వయమేవ తప్తః. కాలోన యాతో వయమేవ యాతాస్ తృష్ణాన జీర్ణా వయమేవ జీర్ణాః. ధర్మప్రియ ఆప్త బంధువులారా, మాతృశక్తి, ఈరోజు మనం ఈశావాస్య ఉపనిషత్తులోని 5వ మంత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ముందు 4 మంత్రాల యొక్క సంక్షిప్త వివరణ. మొదటి మంత్రములో ఈశ్వరుడు జగత్తునకు నిమిత్త కారకుడే, ఉపాదాన కారణము మూల కణాలే. మానవుడు ఒక వస్తువుని తయారు చెయ్యాలి అంటే 3 కారణాలను తీసుకుంటాడు. ఒకటి పనిముట్లను తాను, తర్వాత ఏ వస్తువునైతే తయారు చేయాలో మూల పదార్థాన్ని తీసుకుని తాను నిర్మాణం చేస్తాడు. కానీ పరమాత్ముడు మాత్రం మూల పదార్థముతో స్వయం సామర్థ్యముతో ఈ సృష్టి నిర్మాణము చేస్తాడు. మరొక చైతన్యుడి సహాయము కానీ పనిముట్లను కానీ తీసుకోకుండా అనంత సామర్థ్యముతో ఈ సృష్టిని నిర్మాణం చేస్తాడని మనం ముందు మంత్రంలో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇక 2వ మంత్రములో మనం జీవించి ఉన్నంత కాలం శారీరకంగా, వాచికంగా, మానసికంగా కర్మలు చెయ్యాలి. ఏదైనా కారణాల వల్ల శరీరం బలహీనముగా ఉంటే వాక్కుతో ఒకరికి ప్రేరణ ఇవ్వాలి. ఏదైనా కారణాల వల్ల శరీరం కూడా బలహీనంగా ఉంది, వాక్కు కూడా మాట్లాడలేని దుస్థితిలో ఉంది అంటే చివరికి మనం మనసుతో అయినా ఇతరుల గురించి మంచిగా ప్రార్థన చేసుకోవాలి. కానీ జీవించి ఉన్నంత కాలం మనము కర్మ చేస్తూ ఉండాలి. మళ్ళీ కర్మలో మనం బద్ధులము కాకూడదు. సమాజ హితం కోసం చేసినటువంటి కర్మల్ని కూడా మనం నిమిత్త మాత్రంగానే చెయ్యాలి. కానీ అది చేశాను అని స్వయం ప్రశంసకి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వకూడదని మనకు 2వ మంత్రం చెప్తుంది. ఇక 3వ మంత్రములో ఎవరైతే ఆత్మ యొక్క ఆజ్ఞను పాటించరో, ఆత్మ పవిత్రత కోసం ప్రయత్నించరో, కేవలం భౌతికమైన ఐశ్వర్యాల కోసం జీవనము గడుపుతారో వాళ్ళు పతనం వైపు వెళ్తారు అని. ఇక 4వ మంత్రములో పరమాత్ముడు సమానమైన బలవంతుడు మరొకడు లేడు, అతనికి తుల్యుడు లేడు, అతనికి సమానుడు లేడు, అతని కంటే పూర్వము కూడా మరొక స్వామి జగత్తునకు లేడు, కర్మఫల ప్రదాతగా లేడు. కావున అతనికి ఎవరి పట్ల భయం ఉండదు, పక్షపాత రహిత వ్యవహారం చేస్తాడు. అందుకే జీవుడు అతని యందే తన కర్మలని భద్రంగా కాపాడుకుంటాడు అని మనం ఈ విధంగా 4 మంత్రాల మీద వ్యాఖ్యానం విన్నాము.
ఈ రోజు మనం 5వ మంత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తదైజతి తన్నైజతి తద్దూరే తదవంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఇక్కడ పరమాత్మునకు జీవాత్మునకు దూరం ఉంది, కానీ ఏ దూరం ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. నిజముగా పరమాత్మునికి భయము లేదు, కంపనము లేదు, అతను స్థానాంతరము కూడా కాడు, ఎందుకంటే సర్వవ్యాపకుడు. ఇక జీవాత్మ పరమాత్మకు ఉన్న సంబంధాలు ఏమిటి అంటే వ్యాప్య వ్యాపక సంబంధం. అనగా పరమాత్ముడేమో వ్యాపకుడు, జీవాత్మ వ్యాప్యుడు. పరమాత్ముడు సర్వత్ర ఉంటాడు, జీవాత్మ ఏకదేశిగా ఉంటాడు. పరమాత్మునికి ఈ చక్షురాది ఇంద్రియాల సాధనాలు అవసరము లేదు. జీవాత్మకు మాత్రం చక్షురాది ఇంద్రియాలు లభించకపోతే జీవాత్మ తన సామర్థ్యాన్ని తెలుసుకోదు. అటులనే పరమాత్ముని యొక్క వేద జ్ఞానము పరమాత్మునికి స్వాభావికము. ఆ పరమాత్ముని వేద జ్ఞానము మాత్రం జీవాత్మకు నైమిత్తిక జ్ఞానం. ఈ విధముగా బహు విషయాల యందు జీవాత్మ పరమాత్మలు సామర్థ్యము చేత వేరుగా ఉన్నా, అయినంత మాత్రాన వీళ్ళిద్దరు దూరముగా ఉంటారా? వీళ్ళిద్దరి మధ్యలో చాలా దూరం ఉందా? ఉంటే ఎంత దూరం ఉంది అనేది కూడా ఈ మంత్రము ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఈనాడు మనమందరము ఎవరైనా విగ్రహారాధకులైతే తప్పు పట్టకూడదు. యథార్థమైన సత్యాన్ని చెప్పేటప్పుడు మనకది కొంత మనస్సుకి విపరీతంగా అనిపిస్తుంది, కానీ మనం ఋషుల యొక్క మాటలని మనకు ప్రీతిగా అనిపించినా అనిపించకపోయినా స్వీకరించే ప్రయత్నం చెయ్యాలి. ఆ విధంగా మనం బుద్ధిని కూడా వృద్ధి చేసుకోవాలి. ఈరోజు మనమంతా దేవుడి పేరు మీద మనం ఏం చేస్తున్నాము అంటే చాలా దూర ప్రాంతాలకి వెళ్తాం. ఎందుకు? పరమాత్మునికి మనకు దూరం ఉంది అనగా పరమాత్మునికి మనకు స్థాన దూరం ఉంది అన్న భ్రాంతి జ్ఞానంలో మనమందరము ఉన్నాం. అందుకనే మనం ఇంట్లో కూడా చూడండి, దేవునిల్లు పెట్టుకుంటాం. మనం ఒక దేవుని గుడి కట్టామంటే ఏమిటి? పరమాత్ముడు వంట గదిలో ఉండడు, మనం విశ్రాంతి తీసుకునే గదిలో ఉండడు, లేకపోతే మనం చెట్లు ఈ విధంగా పెట్టుకునే ప్రాంగణంలో ఉండడు, తోటలో ఉండడు. అలా మనం పరమాత్మునికి మనకి మధ్యలో చాలా స్థాన దూరాన్ని మనమే ఏర్పరచుకున్నాం. ఇంతేకాకుండా మన మందిరాలు కూడా గ్రామానికి చాలా దూరంలో మనం నిర్మాణం చేసుకుంటాం. దానికి వైజ్ఞానికమైనటువంటి ఒక ఆరోగ్యపరమైన మానసిక చికిత్సకి ఎత్తు ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, స్థానాంతరము, నదుల దగ్గర ఉండడం అనేది చాలా అవసరం. ఇప్పుడు ఉదాహరణకి మనం వైదికులము కనుక మనము ఏదైనా ఒక విషయాన్ని ఋషుల వలె ఆలోచించలేకపోతాం, లేదా నేటి సనాతనమైన పీఠాధిపతుల వల్ల కూడా ఆలోచించలేకపోతాం. మాధ్యమిక జ్ఞానముతో మనం కాస్త డైలమాలో ఉంటాం. నిజముగా మనం మందిరాల విషయాన్ని తీసుకుంటే పరిశీలించినట్టయితే మందిరాలకు తప్పకుండా నది ప్రవాహముతో, అనగా ఎక్కడైతే చెరువులుంటాయో, వాగులుంటావో, నదులుంటాయో వాటికి దగ్గరగా కాస్త ఎత్తు మీద మందిరాలు కడతారు. ఆ మందిరానికి మీరు గమనించినట్టయితే ఒక మూలాన ఒక రంధ్రం కూడా ఉంటుంది, కన్నం కూడా ఉంటుంది. దాన్ని మనం శుద్ధి కోసం అనుకుంటాము, అంటే గుడిని శుద్ధి చేస్తున్నప్పుడు నీళ్ళు అక్కడి నుంచి పోవడానికి అని అనుకుంటాం. కానీ అది కూడా ఒక రకంగా మనం ఒక చాలా సూక్ష్మంగా మనం ఆలోచించినట్టయితే వాళ్ళు మందిరాల యందు ఏదైతే అభిషేకం చేస్తారో, అంటే నేను దాన్ని సమర్థించడం లేదు, విషయ అవగాహన మాత్రమే చేస్తున్నాను.
దాన్ని తీసుకొని నేనేదో విగ్రహారాధకురాలోనే మీరు అపోహలో ఉండకూడదు. కానీ ఏదైతే మందిరాల యందు వాళ్ళు ఒక విగ్రహం మీద పాలు, అది కూడా ఆవు పాలే పోస్తారు. ఆ శుద్ధమైన పచ్చి ఆవు పాలతోటి వాళ్ళు అభిషేకం చేస్తారు. ఒక రకంగా మనం చూస్తే వీళ్ళు ఇన్ని కింటల్ల కొద్దీ పాలని వ్యర్థం చేస్తున్నారని మనం వాదిస్తాం. మరి కేవలము గుడిలోనే అభిషేకం చేసేటప్పుడు వాళ్ళు ఉపయోగించే పదార్థాలు మాత్రమే వ్యర్థమవుతున్నాయా? మనం ఇండ్లల్లో ఎంత వస్తు సేకరణ అవసరమో దానికంటే మించి మనం వస్తు సేకరణ చేసి పదార్థాలని మనం అంటే సామాన్యుడికి అందుబాటులో లేకుండా, లేదా స్వయంగా కూడా మనం ఉపయోగించుకోకుండా, ఈ విధంగా మనము కూడా మీరు వివాహాది శుభకార్యాలందు చూడండి, మీ యొక్క వడ్డించుకునే ప్లేట్‌లో, పళ్ళెములో మనం ఎన్ని పదార్థాలను వ్యర్థం చేస్తున్నాం. కానీ మనం ఎక్కువగా దృష్టికోణం చూస్తాము, వీళ్ళు ఇంత పాలు పోసి అభిషేకాలు చేసి వ్యర్థం చేస్తున్నారని. కానీ దాన్ని గనక మనం లోతుగా అధ్యయనం చేస్తే, వాళ్ళు ఆవు పాలని నూతనముగా ఆ చెరువులోకి, వాగులోకి ఏదైతే వర్షము ద్వారా నీరొస్తుందో, ఆ నీటిలో ఉన్నటువంటి ఏదైతే ప్రాణికి హాని కలిగించే, అంటే పంట పొలాలకు, చెట్లకు, వనస్పతులకి కొంతవరకి పర్వాలేదు. కానీ ఆ వాగులో మనం వస్త్రాలు శుద్ధి చేసుకుంటాం. ఉపయోగించుకోవడానికి నీళ్ళని తీసుకుంటాం. వంట వార్పులకి, స్నానానికి తీసుకుంటాం. త్రాగడానికి తీసుకుంటాం. అనగా ఇక్కడ జడ వస్తువులకి, పంట పొలాలకైతే పెద్దగా నష్టం లేదు. ఏది నూతనమైనటువంటి నీరు వాగుల్లో వచ్చిన, బావిల్లో వచ్చిన, చెరువుల్లో వచ్చిన, ఆ వర్షపు నీరు ప్రారంభంలో వచ్చిన నీరు నూతనముగా తీసుకుంటే పెద్దగా వాటికి నష్టం లేదు. కానీ అదే మొదటి వర్షం కురిసినటువంటి నీటిని గనక మనం త్రాగినా, మన ఒంటి మీద పడ్డా మనకి కురుపులొస్తవి, జ్వరాలొస్తవి, బహు విధములైన విరేచనాలు, శరీరములో రుగ్మత మాత్రం ఏర్పడుతుంది. అది కృత్రిమంగానే తీసుకున్నారా, లేదా వాళ్ళు పరిశోధనాత్మకంగా తీసుకున్నారా అనేది మనం గమనిస్తే, వాళ్ళు ఆవు పాలని ఆ రంధ్రాల ద్వారా నీటికి వదులుతారు. అనగా ఆవు పాలకు ఎంత సామర్థ్యం ఉంది అంటే, వాళ్ళు ఆవు కూడా ఆ పచ్చని గడ్డి తింటుంది. ఏదైతే వర్షాకాలంలో మొదటిసారి ఈనిన ఆవు ఏదైతే ఉంటుందో, వర్షాకాలంలో ఏదైతే ఆవు తల్లి అవుతుందో, ఆ పాలని అసలు ప్రారంభంలో ఎవ్వరు కూడా త్రాగేవాళ్ళు కాదు. అందుకే వాటిని ఏం చేసేవాళ్ళంటే నీళ్ళల్లో కలుపుతారు. అది కాలాంతరములో అభిషేకంలాగా మార్పు జరిగింది, కానీ దాని వెనుక కూడా అది ఒక పద్ధతి మారిపోయింది, కానీ అది కూడా జలశుద్ధికే ఉపయోగించేవాళ్ళు. కానీ ఇక్కడ మనం పరమాత్ముడు అనుకుంటున్నాం. అది మనం చికిత్సగా తీసుకుంటే చాలా బాగుండేది. ఉదాహరణకి మనం మందిరాలు ఎత్తు మీద ఎందుకు కడతారు అంటే, మనం అక్కడికి వెళ్తున్నప్పుడే మన శ్వాసగతిలో మార్పు వస్తుంది, మన మానసిక ఒత్తిడిలో మార్పు వస్తుంది. ఆ నదుల పక్కన ఆ చెట్లు, అక్కడ ఉన్నటువంటి వాతావరణముతో మనలో ఉన్నటువంటి నకారాత్మకమైన ఆలోచన కూడా చాలా చాలా మార్పు చెందుతూ ఉంది. అది ప్రకృతి నుండి జీవాత్మకు లభించే గొప్ప వరం. కానీ దాన్ని మనం కాలాంతరములో దైవశక్తిగా తీసుకొని పరమాత్ముని మనం సీమితం చేశాము. అది తప్పు. కానీ అక్కడ జరుగుతున్న ఏవైతే ఈ ప్రక్రియలు ఉన్నాయో, మీరు గమనించినట్టయితే ప్రాచీన కాలంలో గుడిలోకి కృత్రిమ పువ్వులు తీసుకునే వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. మందారం పువ్వులు, తర్వాత గన్నేరు పువ్వులని ఎక్కువగా వాడేవారు. ఆ పువ్వులు గనక నీళ్ళల్లో కలిస్తే ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఏదైతే బ్యాక్టీరియా ఉందో అది మనకు హాని చెయ్యదు. ఆ సామర్థ్యం మారేడు ఆకులకుంది, మారేడు కాయకుంది, మందారంకి ఉంది. ఇలా కొన్ని పువ్వులనే దైవం పేరు చెప్పి దాన్ని నీళ్ళల్లో కలుపుతారు. తంగేడు పువ్వు, గుణక పువ్వు కూడా ఆ సామర్థ్యం ఉంది. అది నీటిలో ఉన్న బ్యాక్టీరియాని శుద్ధి చేస్తుంది. అలా చికిత్సతో తీసుకున్నటువంటి ప్రక్రియని మన పెద్దవాళ్ళు కాలాంతరములో రూఢిగా
దైవముగా మార్చారు. ఇప్పుడు మనం దాన్ని చికిత్సగా తీసుకోవాలి, యథార్థముగా తీసుకోవాలి. పరమాత్మని కూడా యథార్థ స్వరూపం వైపు వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి. ఇక్కడ పరమాత్ముడు తన్నైజతి తదైజతి తన్నైజతి తద్దూరే. అసలు పరమాత్ముడు ఎవరికి దూరముగా ఉన్నట్టు అనిపిస్తున్నాడు? ఆ పరమాత్ముడు ఎవరికి దగ్గరగా ఉన్నాడు? అసలు ఆ పరమాత్ముని ఎవరు పొందగలుగుతారు? ఈ మంత్రాన్ని గనక మనం పూర్తిగా అర్థం చేసుకుంటే, జీవాత్మకి పరమాత్మునికి మధ్యలో, ఉదాహరణకి మీరు మీ కూతురికి వివాహం చేసి కన్యాదానం చేస్తే కూతురికి మీకు స్థాన దూరం పెరుగుతుంది. ఈరోజు ఉద్యోగాల పేరు మీద మనం ఇతర దేశాలకి వెళ్తున్నాం అంటే మన బిడ్డలకి మనకు దేశ దూరం ఉంది. అటులనే మన బాల్యానికి ఇప్పటికి కాల దూరం ఉంది. అనగా దూరము అనే పదార్థానికి 3 దృష్టికోణములతో చూడాలి. ఒక వ్యక్తి మనకి కాలముతో దూరముగా ఉన్నాడా, స్థానముతో దూరముగా ఉన్నాడా, దేశముతో దూరంగా ఉన్నాడా, లేదా సామర్థ్యముతో దూరంగా ఉన్నాడా? ఇప్పుడు జీవాత్మ పరమాత్మ, పరమాత్ముడు వ్యాపకుడు, జీవాత్మ వ్యాప్యుడు. ఎక్కడెక్కడ పరమాత్ముడు ఉన్నాడో అక్కడక్కడ జీవుడు ఉండే అవకాశం లేకపోవచ్చు. అంటే ఇక్కడ మీరు వ్యక్తిగత జీవుణ్ణి తీసుకోండి. అనగా పరమాత్ముడు ఉన్నంత ప్లేస్ లో పరమాత్ముడు ఎక్కడెక్కడ ఉంటాడో అక్కడక్కడ మనం ఉండడానికి వీలు లేదు. అందుకనే పరమాత్ముని వ్యాపకములో, పరమాత్ముని యొక్క బ్రహ్మాండములో పరమాత్ముడు ఎక్కడైనా ఉంటాడు, కానీ అక్కడక్కడ మనం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మనం వ్యాప్యులం, మనం ఏకదేశులం. అందుకే పరమాత్ముడు ఉన్నటువంటి ప్రతి చోట జీవుడు ఉండడానికి వీలు లేదు. ఇది సత్యం. కానీ జీవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ పరమాత్ముడు ఉన్నాడు. ఇది కూడా సత్యమే. పరమాత్ముడు ఉన్నటువంటి ప్రతి చోట జీవుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే జీవుడు ఏకదేశ. అది సత్యమే, అది రితమే. కానీ జీవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పరమాత్ముడు ఉన్నాడు. మరి జీవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పరమాత్ముడు ఉన్నాడు. ఎక్కడ పరమాత్ముడు ఉన్నాడో అక్కడ జీవుడు ఉన్నాడా లేదా అనేది అది ఆలోచింపదగిన విషయమే. ఎందుకంటే జీవుడు వ్యాప్యుడు, పరమాత్ముడు వ్యాపకుడు. ఏకదేశి అయినటువంటి జీవుడు ఎక్కడున్నా అక్కడ పరమాత్ముడు ఉంటాడు. మరి ఈ మంత్రములో జీవాత్మకి పరమాత్మకి దూరం ఉంది అంటున్నాడు. ఒకరికి పరమాత్ముడు చాలా దూరంగా ఉన్నాడు. ఆయన దూరం నుండి చూశాడు కాబట్టి నాకు పరమాత్ముడు చాలా దూరంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. అది వాళ్ళ అనుభవంతో చెప్పారు, అనుభవం లేకుండా చెప్పలేదు. ఒక వ్యక్తికి పరమాత్ముడు చాలా దగ్గరగా ఉన్నాడన్న అనుభూతి ఉంది, మరొకడికి పరమాత్ముడు చాలా దూరముగా ఉన్నాడన్న అనుభూతి ఉంది. ఇవి రెండూ కూడా సత్యమే. ఇది మీరు తెలుసుకోవాలి. ఒక వ్యక్తికేమో పరమాత్ముడు చాలా దగ్గరగా ఉన్నాడు అంటే ఈ వ్యక్తి చెబుతుంది కూడా సత్యమే. మరొక వ్యక్తి లేదు, పరమాత్ముడు నేను చాలా దూరంగా ఉన్నాము అని అంటున్నాడంటే అది కూడా సత్యమే. కానీ ఈ దూరాలు కాల దూరమా, దేశ దూరమా, సామర్థ్య దూరమా అని తెలుసుకోవాలి. మనము పరమాత్మునికి జీవాత్మకు భూత భవిష్య వర్తమానము అనే 3 కాలాలతో మనం జీవాత్మని సంబోధిస్తాం. అంటే ఒకప్పుడు రాముడు ఉండే, వర్తమానంలో రాముడు లేడు. ఒకప్పుడు యోగిరాజ్ శ్రీకృష్ణుడు ఉండే, భారతదేశాన్ని ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు పరిపాలించాడు అంటే మనం భూతం చెప్తున్నాం. కానీ హనుమంతుడు సీతాదేవికి రాముల వారు పరిచయం ఇచ్చేటప్పుడు వర్తమాన పరిచయం ఇస్తాడు. అంటే జీవాత్మకు
కాలముతో విశేషణం ఉంది, ఉండెను, ఉన్నాడు అనేది. కానీ పరమాత్మనకు కాలముతో సంబంధం లేదు, అతను ఎప్పుడైనా ఉంటాడు, ఏకరసుడు. అందుకనే పరమాత్ముని మనం భూత భవిష్యత్ వర్తమాన కాలముల ద్వారా సంబోధించడానికి వీలు లేదు, అది మనం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు ఒక ఆత్మకేమో పరమాత్ముడు దగ్గరగా ఉన్నాడు అని అంటున్నాడు, మరొక ఆత్మనేమో లేదు, పరమాత్మనకు నాకు చాలా దూరం ఉంది అని అంటున్నాడు. ఇక్కడ మనం కాలం తీసుకుంటే కాలముతో పరమాత్మునికి సంబంధం లేదు. అంటే ఈ వ్యక్తి కాలముతో పరమాత్ముడు దగ్గరగా ఉన్నాడని చెప్పట్లేదు, కాలాన్ని తీసుకొని ఈ వ్యక్తి పరమాత్ముడు నాకు దూరంగా ఉన్నాడు అని చెప్పట్లేదు. ఎందుకంటే పరమాత్మునకు కాలముతో వ్యవహరించే వ్యవహారం కాదు, ఈ నిర్ణయం అయిపోయింది. అనగా దూరం అనేది కాలము, దేశము, దాన్ని మీరు జ్ఞానం అనొచ్చు, సామర్థ్యం అనొచ్చు. కాలముతో తీసుకుంటే జీవాత్మ ఉండెను, ఉంటాడు, కానీ పరమాత్మునికి భూత భవిష్యత్ వర్తమాన కాలములు వర్తించవు. అంటే ఒక వ్యక్తి పరమాత్ముడు నాకు దగ్గరగా ఉన్నాడు అన్నాడు, మరొక వ్యక్తి పరమాత్ముడు నాకు దూరంగా ఉన్నాడు అని అంటే అక్కడ జీవాత్మ పరమాత్మనికి కాలముతో దూరం లేరు వీళ్ళిద్దరు. అంటే ఒకరేమో త్రేతాయుగములో పుట్టారు, మరొకరు కలియుగములో పుట్టారు అనే దూరము జీవాత్మ పరమాత్మకు లేదు, నిర్ణయం అయిపోయింది. ఇక దేశం తీసుకుందాం, పరమాత్ముడేమో అంతరిక్ష లోకంలో ఉన్నాడు, మనమేమో పాతాళ లోకంలో ఉన్నాము. లేదా పరమాత్ముడు అమెరికాలో ఉన్నాడు, మనం భారతదేశంలో ఉన్నాము, అలా కూడా వర్తించదు. ఎందుకంటే పరమాత్ముడు వ్యాపకుడు, పరమాత్ముని యొక్క సామర్థ్యం అంతటా ఉంటుంది, అతను అవచ్ఛిన్నుడు, భేదింపబడడు, ఛేదింపబడడు. కనుక పరమాత్మునకు దేశ దూరం కూడా లేదు. అనగా పరమాత్ముడు ఉన్న చోట దేవదత్తుడు ఉండకపోవచ్చు, పరమాత్ముడు ఉన్న చోట రాముడు ఉండకపోవచ్చు. కానీ ఎక్కడైతే రాముడు ఉంటాడో, ఎక్కడైతే దేవదత్తుడు ఉంటాడో, ఎక్కడైతే యజ్ఞదత్తుడు ఉంటాడో, ఎక్కడైతే సోమదత్తుడు ఉన్నాడో అక్కడ పరమాత్ముడు ఉన్నాడు. కనుక జీవాత్మకు పరమాత్మునకు కాల దూరము లేదు, దేశ దూరము కూడా లేదు. మరి ఒక్కటే మిగిలింది, జ్ఞానం. దాన్నే మనం సామర్థ్యం అనాలి, లేదా జ్ఞానం అంటాం. అనగా జీవాత్మకు పరమాత్మునకు మధ్యలో ఏ దూరం ఉంది అంటే అవగాహన దూరం ఉంది. జ్ఞానమే వాళ్ళిద్దరిని దూరం చేస్తుంది. అనగా ఇక్కడ ఒక జీవాత్మ నాకు పరమాత్ముడు అతి సామీప్యంలో ఉన్నాడు అనంటే ఇతను తనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞాన ప్రకాశాన్ని నింపుకున్నందువలన ఈ వ్యక్తి పరమాత్ముడు నాకు దగ్గరగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇక మరొక వ్యక్తి పరమాత్ముడు నాకు దూరముగా ఉన్నాడు అనంటే అతను మూఢత్వానికి దగ్గరగా ఉన్నాడు, జ్ఞానానికి దూరముగా ఉన్నాడు. దగ్గరగా ఉన్న వ్యక్తి పరమాత్ముడు నాకు చాలా దగ్గరగా ఉన్నాడు, నేను ఆ వ్యక్తిని చాలా సమీపంలో చూస్తున్నాను, నాకు నా కళ్ళు, నా చెవులు, నా కారణ దేహము, నా సూక్ష్మ దేహము, నా స్థూల దేహమే దూరంగా ఉన్నవి, పరమాత్ముడే చాలా దగ్గరగా ఉన్నాడు అని అంటున్నాడంటే అతను, ఆ జీవాత్మ తన నలువైపులా పరమాత్ముని యొక్క శక్తిని ఆవిర్భవింపజేసుకుంది, ప్రభావితం చేసుకుంది. అందువల్ల ఈ జీవాత్మ పరమాత్ముని అతి సామీప్యంలో ఉన్నాడని వర్ణిస్తుంది. కానీ మరొక జీవాత్మ ప్రకృతినే ఆవరింపజేసుకుంది, ప్రకృతి చేత తనని తాను వస్త్రం చుట్టుకున్నట్టు చుట్టేసుకుంది. అది మీరు మోహం అనండి, ప్రకృతి సుఖాలనండి, భోగ ఐశ్వర్యాలనండి, దానికి ఇంకేదైనా పేరివ్వండి. ఈ ప్రకృతి యొక్క ఐశ్వర్యాలను ప్రాధాన్యత ఇచ్చింది, ఐశ్వర్యాల తరువాత పరమాత్మని ఎక్కడో పెట్టింది. అందువలన
ప్రకృతి సుఖాలను అత్యధికంగా కోరుతున్నటువంటి జీవాత్మకు పరమాత్ముడు చాలా దూరముగా ఉన్నాడు. ఎందుకంటే తాను కళ్ళు మూసుకోగానే తన హృదయములో, తన మనస్సులో పరమాత్ముని యొక్క ప్రకాశము, పరమాత్ముని యొక్క దివ్య గుణాలు, పరమాత్ముని యొక్క కర్మఫలాలు, పరమాత్ముని యొక్క వేద జ్ఞానము ఆ మనస్సులో ఆ జీవాత్మ నెమర వేసుకోదు. ఏం నెమర వేసుకుంటుంది? పక్కింట్లో లేదా పొరుగింట్లో, తన ఇంట్లో శుభకార్యం ఉంది, అక్కడికి నేను ఏ విధంగా తయారైపోవాలి, అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఏ వస్త్రం వేసుకోవాలి, ఏ ఆభరణాలు వేసుకోవాలి, ఆ సమూహంలో నా స్థానం ఎలా ఉండాలి, అక్కడ నేను ఎవరి పక్కన కూర్చోవాలి, లేదా నిన్న వెళ్ళిన శుభకార్యములో తనకు జరిగినటువంటి ఆలోచనలను నెమర వేసుకుంటూ ఉంటుంది. అంటే తాను నిరంతరము అయితే ప్రకృతితో అనుభవించిన సుఖాన్ని లేదా దుఃఖాన్ని నెమర వేసుకుంటుంది, లేదా అనుభవించబోయే సుఖ దుఃఖాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తుంది. కానీ మరొక ఆత్మ ఉంది, నిరంతరము సత్సంగానికి వెళ్ళి తాను ఆత్మను జడ పదార్థములో బంధింపబడి ఉన్నాను, మానవ జన్మకు ఇది గొప్ప అవకాశము, ఈ సువర్ణముతో చేయబడిన ఈ పాశములను తొలగించుకోగలిగే భాగ్యము ఈ మానవ జన్మకు ఉంది. ఈ పంజరాన్ని తొలగించుకోవాలి అంటే తాను తీవ్ర సాధన చెయ్యాలి. ఎలా? ఒకసారి ఒక రాజు అడుగుతాడు తన సభలో, ఏమిటి అంటే ఒక ఇనుప పంజరాన్ని చాలా పెద్దెత్తున ఏర్పాటు చేస్తాడు, అందులో సింహాన్ని బంధింపజేస్తాడు. సింహాన్ని బంధింపజేసిన తర్వాత రాజు ఒక పందెం పెడతాడు. అంటే ఈ పంజరము నుంచి సింహం బయటకెళ్ళాలి, కానీ ఏ ప్రాణికి కూడా హాని కలుగకూడదు. రాజ్య సంపత్తి, అది వస్తువులు కానివ్వండి, పశువులు కానివ్వండి, ప్రాణులు కానివ్వండి, మనుష్యులు కానివ్వండి, ఆ క్రూరమైన ఆ సింహము ద్వారా ఎవరికి ఎటువంటి నష్టం కలగకూడదు అనే ఇదొక ఒప్పందం పెడతాడు రాజు. అప్పుడు అది దాంట్లో ఎవరైతే సఫలతను సాధిస్తారో వాళ్ళు నిజముగా గెలిచినట్టు, వాళ్ళకి రాజు వైపు నుండి బహుమూల్యమైన పారితోషికం లభిస్తుంది అని ఒక గోష్ఠి ఏర్పరుస్తాడు. ఆ సభకి చాలా మంది మేధావులు వచ్చారు, పరిశీలించారు. అందరూ కూడా రాజు చెప్పినటువంటి షరతుని మా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తారు. కానీ ఒక బాలుడు మాత్రం నేను ఈ కార్యాన్ని పూర్తి చేస్తాను అంటాడు. చాలా మంది ఆశ్చర్యపోతారు, పెద్ద పెద్ద విద్వాంసులకు అంతు చిక్కని ఈ ఉపాయం ఈ చిన్న బాలుడు చేస్తాడా అని. అంటే ఆ బాలుడు నాకు అవకాశం ఇవ్వండి అంటాడు. అతను ఏం చేస్తాడంటే చూశాడు ఆ పంజరము దేనితో తయారైంది. రాజు రాష్ట్రీయ సంపత్తులని హాని కలగకుండా సింహాన్ని మాయం చేయమన్నాడు. ఆ పంజరము దేనితో తయారైంది ముందు గమనించాడు. ఓహో, ఇది ఇనుపతో తయారైంది. అందుకే ఏం చేశాడు, అది చెక్కదైతే బూడిదవుతుంది, అది మరొక మెటీరియల్ తో, ప్లాస్టిక్ తో తయారు చేసిన, గడ్డితో తయారు చేసిన అది నష్టమయ్యేది ఆ సంపత్తి. కానీ ఇనుముకు ఉన్న గొప్పతనం ఏమిటి అంటే అది మంటలు పెట్టిన తర్వాత అది మళ్ళీ చల్లారినప్పుడు ఆ పదార్థం అక్కడ ఉంటుంది. ఆకారం మారుతుందేమో కానీ వస్తువు ఉంటుంది. ఇంకా ఇతను వెంటనే ఆ పంజరానికి నలువైపులా మంట పెట్టాడు. ఆ అగ్నిలో, ఆ చితిలో సింహము భస్మమైపోయింది. పంజరము ఎలా ఉందో అలాగే ఆకారంలో ఉంది. నీళ్లు చల్లి దాన్ని చల్లార్చేస్తాడు. మరి ఆ స్థితిని రాజు చూశాడు, పెద్ద పెద్ద విద్వాంసులు చూశారు. కానీ చిన్న బాలుడే
తన బుద్ధి సామర్థ్యము ద్వారా ఆ రహస్య విషయాన్ని గమనించి ఆ రోజు ఆ పందెములో చక్కటి బహుమతిని పొందుతాడు. ఇదే విధంగా ఇక్కడ కూడా ఈ పరమాత్ముని సృష్టిలో ఒక్కొక్క సృష్టిలో కోటాన కోట్ల జీవాత్మలు మానవ శరీరాన్ని ఎత్తుతూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం వర్తమానంలో తీసుకుంటే ఎంత భ్రమలో ఉన్నాము అంటే ఆబాది బడిగై, అంటే మనం అనుకుంటున్నాం ఇతర పశు పక్షాది యోనుల కంటే మానవ యోని పాపులేషన్ పెరిగిపోయింది, అందుకే రియల్ ఎస్టేట్ రేటు ఇవన్నీ కూడా పెరిగిపోయన్న భ్రమలో మనమంతా ఉన్నాం. కానీ మీ ఇంటి ఒక్క గజం బండ మీరు తవ్వుతే మీకు అర్థమవుతుంది ఎన్ని సూక్ష్మ సూక్ష్మ ప్రాణులు అక్కడ ఉన్నాయి. అంటే మనం ఎప్పుడు కూడా ఏ యోని యొక్క సంఖ్య ఎక్కువ ఉంది అని చెప్పడానికి వీలు లేదు. మనము స్థూల ఆకారముతో ఉన్నటువంటి మానవులను తీసుకొని సంఖ్య పెరిగిపోయింది అంటాము, కానీ జీవాత్మల సంఖ్య అంటే మోక్షములోకి వెళ్ళినటువంటి జీవాత్మలు తిరిగి వస్తవి, అట్లనే మోక్షంలోకి వెళ్తారు. అంటే స్థానాంతరం అవుతూ ఉంటవి జీవాత్మలు, వివిధ యోనిలోకి వెళ్ళిపోతవి, మోక్షంలోకి వెళ్ళిపోతవి, కొన్ని స్థావర జంగంలోకి వెళ్ళిపోతవి, కొన్ని సముద్రములోకి జీవించేలాగా వెళ్ళిపోతవి, కొన్ని ఆకాశ మార్గంలో ఉంటవి, కొన్ని అగ్నిగోళాల యందు ఉంటవి, కొన్ని వాయువునందు ఉంటవి. ఇలా జీవాత్మలు స్థానాంతరం అవుతారు. కానీ జీవాత్మల సంఖ్య మాత్రం ఎప్పుడు పెరగడము కానీ తగ్గడము కానీ ఉండదు. ఇదే త్రైతవాదము వైదిక సిద్ధాంతం చెబుతున్న విషయం. జీవాత్మలు మోక్షంలోకి వెళ్ళొచ్చు, జీవాత్మలు జల స్థల జంగమ స్థానాల యందు మార్పు చెందుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన సంఖ్యలో జీవాత్మల సంఖ్య పెరుగుడు తగ్గుడు అనేది ఉండదు, ఇంతే నిరంతరం ఉంటది, ఇంతే సంఖ్య. అటులనే మరి ఈ వర్తమానంలో కూడా మహర్షి దయానందుని చేత 200 సంవత్సరాల నుండి ఆ వేదాన్ని ఉద్ఘోషిస్తున్నటువంటి విద్వాంసులు చాలా మంది జన్మించారు. వాళ్ళ వంతుగా ఎంతో ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేశారు. కానీ వేద విద్వాంసులైనంత మాత్రాన వాళ్ళు బ్రహ్మ విధులయ్యారా? ఇంకా చాలా మంది బ్రహ్మ విధులు అయ్యారు, కానీ వాళ్ళు భక్తులు కాలేకపోయి ఉంటారు. ఇక్కడ కూడా ఏ జీవాత్మ అయితే ఆమె అంటే ఏ జీవాత్మ శబ్ద జ్ఞానముతో ముందుకు వెళ్ళలేదు, కానీ అర్థభావనతో తనని తాను ఈ దేహం అనే పంజరమును పరమాత్మని యొక్క ఓంకార నామముతో పరమాత్మని యొక్క గుణగణాలను వర్ణిస్తున్న గాయత్రి మంత్రముతో ఈ పంజరాన్ని కేవలం ఉపయోగించుకుంటుందే తప్ప లక్ష్యముగా పెట్టుకోదు. ఈ శరీరాన్ని రథముగా మార్చుకొని మోక్షం అనే ధామములోకి వెళ్ళడానికి ఈ రథాన్ని అటువైపు దిశగా ఈ రథములో కూర్చొని కైవల్య ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తుంది. అలా కైవల్య ప్రాప్తి కోసం చేస్తున్నటువంటి జీవాత్మకు పరమాత్ముడు చాలా దగ్గరగా ఉన్నాడు. తదైజతి ఆ పరమాత్ముడు కేవలము వర్తమాన మానవ దేహాన్ని రథముగా మార్చుకొని మోక్షధామం అనే లోకానికి వెళ్ళాలి అంటే ఈ మానవ దేహాన్ని కేవలం వాహనముగా తీసుకుంటుంది. ఆ విధంగా వాహనాన్ని ఉపయోగించుకుంటుందే తప్ప వాహనమే జీవితం అనుకోవడం లేదు. ఉదాహరణకి మీరు మీ యొక్క స్నేహితుల యొక్క శుభ ఉత్సవానికి వెళ్తారు. అక్కడికి మీరు చాలా విలువైన కారులోనే వెళ్తున్నారు. మీరు గమనించండి, కొన్ని లక్షల కారు, కానీ మీరు దాన్ని పార్కింగ్ ఏరియాలోనే పెడతారు. అక్కడ దిగి మీరు గమనిస్తే ఆ ఫంక్షనల్ హాల్లో మీ కారు కంటే కూడా తక్కువ రేటు ఉంటుంది. అయినా మీ 1 crore కార్నేమో మీరు బయట పార్కింగ్ చేశారు.
మీ శరీరముతో మాత్రమే మీరు లోపలికి వెళ్ళారు. అటులనే అంటే కారు జడ పదార్థము, వెహికల్ ని పార్కింగ్ దగ్గరే పెట్టాలి. నేను ఎంత గొప్పోన్నైనా సరే, నేను ఈ వెహికల్ ని మండపం వరకు తీసుకెళ్తానంటే అందరూ నన్ను మూర్ఖుడు అంటారు, తిట్టేస్తారు, తరిమేస్తారు, అక్కడ హాలాహలం అవుతుందని ఈ అవగాహన మనందరికీ ఉంటుంది. అంటే మనం నడిచి వెళ్ళినప్పుడు లభించే గౌరవము, మనం వాహనాన్ని లోపల వరకు తీసుకెళ్తే ఆ గౌరవం ఉండదు. అంటే అది 40 లక్షలు, 50 లక్షలు, 1 crore కావచ్చు ఆ కార్ రేటు. కానీ దాన్ని మనం పార్కింగ్ వరకే విలువిచ్చాము, అక్కడ దిగి ముందుకెళ్ళిపోయాం. అటులనే ఏ జీవాత్మ అయితే ఈ భౌతిక దేహాన్ని ఒక వాహనముగానే భావిస్తుందో, దీన్ని కేవలం ఉపకరణముగా మాత్రమే తీసుకుంటుంది. దీన్ని జాగ్రత్తగా పెట్టుకుంటుంది. ఇది రోగమయము కాకుండా, ఇది శిథిలము కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ దీనిని ఒక జడ వస్తువైన మోక్షధామమైన వాహనం వరకే ఉపయోగించుకుంటుంది. అలా ఏ జీవాత్మ అయితే ప్రస్తుత దేహములో ఉంటూ ఈ దేహాన్ని కేవలం రథముగా భావిస్తుంది, ఆ రథముగా భావించి ఆ రథములో తాను రాజుగా కూర్చొని ఆ మహారాజుతో మాట్లాడడానికి ఏ జీవాత్మ అయితే ప్రయత్నం చేస్తుందో, ఆ జీవాత్మకు పరమాత్ముడు చాలా దగ్గర నుండి దర్శనమిస్తున్నట్టు, స్పర్శ చేసుకున్నట్టు, ఆలింగనము చేస్తున్నట్టు, తను చక్కగా సద్గుణాలతో ఏ విధంగా నూతన వధువు తన వరుడు వైపు నూతన వస్త్రాలతో, సుందరమైన ముఖ కాంతితో, విలువైన ఆభరణాలతో ఆ వరుడు వైపు ఏ విధంగా తన సుసజ్జితమైనటువంటి కన్య వరమాల పట్టుకొని మండపం వైపు వెళ్తుందో, తన లక్ష్యమంతా కూడా ఆ సమయములో బంధువుల మీద కానీ, మిత్రుల మీద కానీ, స్నేహితుల మీద కానీ ఎవ్వరి మీద ఉండదు. ఆ నూతన వధువు యొక్క మనస్సుని గనక మీరు గమనించినట్టయితే తన సర్వ అలంకరణ వరుడి వైపే ఉంటుంది. అటులనే ఈ జీవాత్మ కూడా ఈ మానవీయ రథం మీద కూర్చొని, 7 గుర్రాలు ఉన్నటువంటి రథం మీద కూర్చొని, ఏకాదశ ఇంద్రియాలతో శోభాయమానముగా ఉన్నటువంటి ఈ రథమునందు కూర్చొని ఈ జీవాత్మ కూడా తనని తాను ఉత్తమ గుణాలతో ప్రేమ, కరుణ, దయ, వాత్సల్యము, జాలి, క్షమ, ధైర్యము అనే సర్వోత్తమమైన గుణాలతో తనని తాను అలంకరించుకుంటుంది. ఎలా నూతన వధువుని ఎటువైపు చూసినా, జడ భాగము చూసినా, నడుము భాగము చూసినా, మీరు భుజ భాగము చూసినా చక్కగా అలంకరించుకుంటుంది. చివరికి మీరు పాదాలను చూసినా ఆ మెహందీతో ఎలా అలంకరించుకుంటుందో, శోభాయమానముగా ఉంటుందో, అదే విధముగా జీవాత్మ కూడా ఆ పరమాత్మని పొందడానికి, ఆ పరమాత్ముని వైపు ఆకర్షింపబడ్డ జీవాత్మ, ఆ పరమాత్మునితో ముచ్చటలాడాలి, ఆ పరమాత్ముని స్పర్శ కోరుతున్న జీవాత్మ కూడా తనని తాను చాలా సద్గుణాలతో, ఎంత సద్గుణాలతో అలంకరించుకుంటుంది అంటే, సృష్టికర్త అయిన పరమాత్ముడు ఒక్కడే వరుడు, నూతన వరుడు. అతని ముందు కోటాన కోట్ల వధూవరులు అలంకరించుకొని ఉన్నప్పటికీ కూడా ఆ అంతమంది కోటాన కోట్ల వధువులలో కూడా తన స్థానము గొప్పగా ఉండాలని ఈ వధువు తనని తాను ఇతరుల కంటే కూడా అధిక శుభ గుణాలతో, అధిక దాన ధర్మాలతో, అధిక పవిత్రతతో తన ఆత్మను అలంకరించుకుంటుంది, ఆత్మవిశ్వాసముతో ఉంది. ఇక్కడ ఎన్ని ఆత్మలు నాలాగా వరమాల పట్టుకొని నిలబడ్డా సరే, నాకున్నటువంటి ఉత్తమ గుణాల వల్ల ఆ వరుడు, పరమాత్ముడనే పతి నా వైపే ఆకర్షింపబడతాడని ఆ రథమునందు కూర్చొని పరమాత్ముని వైపు తన సద్గుణాలతో, తన ఆత్మ యొక్క పవిత్రతతో, తన ఆత్మ ప్రకాశముతో పరమాత్ముని వైపు ఒక స్పర్శగా, ఆలింగనముగా, చిరునవ్వుతో ఆ విధంగా ఆత్మ చూస్తుంది.
అలా ఆ పరమాత్ముడు అక్కడ ఉన్నటువంటి ఆత్మల్లో ఏ ఆత్మ అయితే శ్రేష్టముగా ఉందో, ఏ ఆత్మ అయితే పవిత్రముగా ఉందో, ఏ ఆత్మ అయితే శ్రేష్టమైన గుణాలతో, ఆర్యత్వముతో, వేద జ్ఞానముతో తనని తాను అలంకరించుకొని ఈ రథం మీద కూర్చుందో, అటువైపే పరమాత్ముడు తన గమనం వైపు, పరమాత్ముడు కూడా తన గమనాన్ని అటువైపే నడిపించుకుంటాడు. అందుకే ఆ జీవాత్మ అంటుంది, పరమాత్ముడు నేను చాలా దగ్గరగా ఉన్నాము. ఎందుకంటే మా ఇరువురి ఆలోచనలు, మా ఇరువురి యొక్క లక్ష్యం సర్వ ప్రాణులకు సుఖాన్ని ఇవ్వడమే, లోక కళ్యాణం చెయ్యడమే, లోకములో ప్రకాశము నింపడమే అని ఈ జీవాత్మ పరమాత్మల యొక్క సంకల్పాలు ఏకమైనప్పుడు ఈ జీవాత్మ పరమాత్ముని గట్టిగా చెబుతుంది, నేను పరమాత్మునిలో ఉన్నాను, పరమాత్ముని ఒడిలో ఉన్నాను, అతనికి నాకు ఏ దూరము లేదు అని. ఏ ఇతర జీవాత్మలైతే ప్రకృతిని పొందాలనుకొని, ప్రకృతి యొక్క ఐశ్వర్యాలు పొందాలనుకొని, ప్రకృతిలో తన స్థానము సంపాదించుకోవాలని, సమూహంలో తన స్థానము గొప్పగా ఉండాలని దాన ధర్మాలు చేసింది, క్షమాగుణమును తీసుకుంది. కానీ లక్ష్యం ఏమిటి? ఈ ప్రపంచం తనని పొగడాలి, వీళ్ళు క్షమావంతులు, వీళ్ళు ధనవంతులు, వీళ్ళు దానవంతులు, వీళ్ళు చాలా ఐశ్వర్యవంతులు, సువర్ణాది స్వాములు, భూస్వాములు, అన్నదాతలు, గోస్వాములు అని వీళ్ళంతా లోక కీర్తి కోసం ఎవరైతే ప్రవర్తన చేశారో వాళ్ళకి పరమాత్ముడు దూరంగా ఉన్నాడు. అసలు పరమాత్ముడే నా లక్ష్యం అని పరమాత్ముని కోసం ఏ జీవాత్మ అయితే తనని తాను అలంకరించుకుంటుందో ఆ జీవాత్మ పరమాత్ముడు చాలా దగ్గరగా ఉన్నాడు అంటుంది. అదే ఈ మంత్రం చెప్తుంది. శుద్ధమైన పవిత్రమైన ఆత్మకి పరమాత్ముడు చాలా దగ్గరగా దర్శనమిస్తున్నాడు. ప్రకృత్యాది సుఖభోగాలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆత్మకి పరమాత్ముడు చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నాడు. కానీ పరమాత్ముడు నిజముగా అజ్ఞానికి మాత్రమే దూరంగా ఉన్నాడు, జ్ఞానికి పరమాత్ముడు దగ్గరగా ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడెక్కడ జీవుడు ఉంటాడో అక్కడక్కడ పరమాత్ముడు ఉంటాడు. పరమాత్ముని యొక్క వ్యాపక గుణము ద్వారా జీవాత్మకు పరమాత్ముడు దూరంగా లేడు, కానీ పరమాత్మునకు జీవాత్మనే దూరం అయిపోయింది. తనకు పరమాత్మునికి మధ్యలో ప్రకృతి యొక్క ఈషణ త్రయాలను, లోక కీర్తిని జీవాత్మ బంధించింది, ఆ గోడల్ని కట్టుకుంది. అందువలన పరమాత్ముడు దూరం అన్నట్టు అనిపిస్తున్నారు, కానీ కాదు అంటాడు. తర్వాత కిందేమన్నాడు? సర్వస్య తదు సర్వస్య అస్య భాష్యతః. ఆ పరమాత్ముడు లోపల ఉన్నాడు, వెలుపల ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మనం మనసా పరిక్రమ మంత్రాలు చదువుతాం. అదే విధముగా హృత్ప్రతిష్టం యదజిరం జవిష్టం. మనం పరమాత్ముని తెలుసుకోవాలి అంటే, పరమాత్ముని యొక్క శక్తిని, పరమాత్ముని యొక్క కాంతిని మనం ముందు పొందాలి అంటే, ప్రతి మానవ జన్మలో మీరు మనస్సుని శుద్ధి చేసుకొని ఆ మనస్సు అనే దర్పణములో మీరు ఆత్మను చూసుకున్నప్పుడే పరమాత్మని యొక్క దర్శనం జరుగుతుంది. మనస్సు పవిత్రము కానంత వరకు ఆత్మ దర్శనము జరగదు. ఏ ఆత్మ అయితే మనస్సులో తనని తాను చూసుకోలేదో ఆ ఆత్మ పరమాత్ముని దర్శించుకోలేదు. ఇదే వ్యవస్థ. హృత్ప్రతిష్టం. ముందు నీ హృదయ మందిరములో నీకు దగ్గరగా ఉన్నటువంటి మనస్సుని పవిత్రం చేసుకో. ఓ జీవాత్మ, పరమాత్మని దర్శించుకునే ముందు నీ మనస్సు అనే దర్పణం శుద్ధంగా ఉందా లేదా చూసుకో. అలా శుద్ధమైనటువంటి మనస్సులో ముందు నీవెలా ఉన్నావో చూసుకో. నీవు చాలా పవిత్రముగా, విద్య చేత శోభాయమానముగా అలంకరింపబడుతున్నావంటే అప్పుడు పరమాత్ముని వైపు వెళ్ళు. మరి ఇక్కడ సర్వస్య అస్య భాష్యతః. ఇప్పుడు మనం ఉదాహరణకి మట్టితో కుండం తయారు చేసాం, లేదా ఇత్తడి అనే పదార్థముతో ఇత్తడి బిందెం తయారు చేసాం. మీరు చెరువు దగ్గరికి వెళ్ళారు, ఇత్తడి బిందెని నీళ్ళల్లో ముంచారు. ఇప్పుడు చెప్పండి, ఆ బిందెకి తడి లోపల కూడా ఉంటుంది, బయట కూడా ఉంటుంది. మనం బిందెని
చెరువుకి మధ్యలోకి వెళ్ళి నీటిలో ముంచితే లోపల నీరే, బయట కూడా నీరే. అది పదార్థములో లోపల బయట ఉంది. మరి పరమాత్ముడు లోపల బయట అంటే ఏమిటి అంటే, ఇత్తడి ఏదైతే అణువణువులుగా ఉందో అందులోకి నీరు ప్రవేశించదు. ఆ పాత్రకి లోపల భాగములో నీళ్ళున్నవి, వెలుపల భాగములో నీళ్ళున్నవి. మధ్య భాగం ఏదైతే ఇత్తడి బిందె ఉందో, కుండ ఉందో, నీటికి అంటే వెలుపల నీటికి మధ్యల నీటికి ఏదైతే మట్టి ఉందో అంటే కుండ భాగం ఉందో, ఇత్తడిది ఏదైతే భాగం ఉందో అక్కడ నీరు లేదు, లోపలుంది వెలుపలుంది. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే, పరమాత్ముడు లోపల వెలుపల కాదు, ఆ ఇత్తడి అణువణువుల మధ్యలో కూడా ఉంటాడు. అందుకనే సర్వస్య అస్య భాష్యతః, పరమాత్ముడు లోపల వెలుపల అంతటా ఉన్నాడు. నీరు లోపలుంది వెలుపలుంది బిందెకి, పరమాత్ముడు అలా కాదు, అంతటా ఉంటాడు. అదియే అతని గొప్పతనం. అలా ఓతప్రోతుడైనటువంటి పరమాత్ముణ్ణి, సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి పరమాత్ముణ్ణి ఏ జీవాత్మ దర్శించుకోగలుగుతుంది అంటే, శుభ గుణాలతో, సత్ప్రవర్తనతో, యోగ శక్తితో, అష్టాంగ యోగ బలముతో, సత్సంగముతో, ఆ ఏ ఆత్మ అయితే తనని తాను అలంకరించుకుందో ఆ ఆత్మనే పరమాత్ముణ్ణి చూడగలుగుతుంది. అన్య ఆత్మలు పరమాత్ముణ్ణి చూడలేవు. అందుకనే నవవాసేష్టి అనగా కొత్త పంట ఇప్పుడు చేతికి వస్తుంది. దాన్ని మనం ఇంకా అది ఇట్లా కచ్చా ఇంకా పాకము కాదు, పచ్చిగా ఉంటుంది. మీరు దాన్ని పల్లెటూరులోకి వెళ్తే మనము దాన్ని ఇట్లా కాలుస్తాం. మీరు జొన్నది తీసుకున్నా, పెసరది తీసుకున్నా, అది గోధుమది తీసుకున్నా, అది ఇంకా పూర్తిగా గోధుమ కాలేదు, అలానే పాలుగా ఉండదు. అలాంటి వాటిని కాల్చి బుక్కుతే మన శరీరానికి చాలా శక్తి వస్తుందన్నమాట. ఉదాహరణకి మీరు వేయించిన చెనక్కాయ, వేయించిన పల్లికాయలు తీసుకోండి. అయితే పచ్చి పల్లి బట్టిలో వేయించితే చాలా రుచిగా ఉంటుంది. అలాని అది ఇంకా పచ్చిగా లేదు, అలాని ఎండిపోలేదు. మనం ఏదో చట్నీలకు వాడతామో అలా పల్లి కాలేదు, అలాని ఇలా ఒత్తితే పాలు రావు, మధ్యస్థితిలో ఉంది. వాటిని ఓలే అంటారనమాట. అటువంటి వాటిని ఆ స్థితిలో మనం ఆ పదార్థాలని ముందు అగ్నిదేవుడికి సమర్పించి, అవి ఆ నిప్పు కణాల నుంచి బయట ఎగిరి పడతాయే, అవి తింటే మనకు ఎండాకాలంలో వచ్చే వ్యాధుల నుండి మనం రక్షింపబడతాం. ఒక రకంగా అగ్నిదేవుడికి సమర్పించాము, ప్రకృతి దేవతని ఆరాధించుకున్నాము, గ్రామస్తులందరికి కూడా మేము ఈ సంవత్సరము ఈ పంటను ఇంత మోతాదులో పండించుకున్నాము అని మనమందరం అక్కడ కుప్పలు పోసుకొని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, ఆ చెమట ధార పోసి పండించుకున్నటువంటి పంటని చూసినప్పుడు రైతు ఆ శ్రమను మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు శరీరములో ఒక వాద్య కళ, ఒక నృత్య కళ బయటపడుతుంది. ఎప్పుడైతే మనం చాలా ఉత్సాహంగా ఉంటామో అప్పుడు మనకు ఆత్మీయులను చూడగానే ఒక ఆలింగనం ఏర్పడుతుంది, ఒక కౌగిలించుకుంటాము, ఒక హృదయ స్పర్శ చేస్తాము. ఆ పండుగనే ఓలే అనే మహోత్సవం, నవవాసేష్టి వసంత మహోత్సవాన్ని మనం హోలీగా మార్చుకున్నాము. ఆ పరమాత్ముడు మనందరికీ కూడా సత్య జ్ఞానాన్ని, యథార్థ వేద జ్ఞానాన్ని, యథార్థమైన ఆత్మస్వరూపాన్ని ఎల్లవేళలా గురువుల చేత, ఎందుకంటే వేదం అనేది నైమిత్తిక జ్ఞానం, సహజంగా వచ్చే జ్ఞానము కాదు. సాంప్రదాయాలు తల్లిదండ్రుల నుండి వస్తవి, కానీ సిద్ధాంతం మాత్రం గురు ద్వారానే వస్తుంది. ఏ గురువైతే బ్రహ్మవితుడో, ఏ గురువైతే బ్రహ్మకే ప్రాధాన్యత ఇస్తాడో, అట్టి గురువు ద్వారా మనం ఉపదేశం విన్నప్పుడు మనకు కూడా యథార్థ జ్ఞానమే లభిస్తుంది. అలాంటి మహాపురుషులకు ధన్యవాదాలు తెలుపుతూ, సృష్టికర్త అయిన పరమాత్మనికి ధన్యవాదాలు తెలుపుతూ,
మరి మీ అందరి జీవితంలో ఆధ్యాత్మిక ఓలల యొక్క వర్షం కురియాలని కోరుతూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు జ్యోతిష్ గారు, చాలా చక్కగా చెప్పిండ్రు. చివరిలో హోలీ గురించి కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చిండ్రు. మీకు ధన్యవాదాలు. ముందుగా ఈరోజు మనకి ఈశావాస్య ఉపనిషత్తులోని 5వ మంత్రమైన ఓం తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యత. ఈ మంత్రం గురించి చాలా చాలా చక్కగా వివరించిండ్రు. అంటే మనం ఇన్ని రోజులు పరమాత్మను పొందలేకపోతున్నాము ఎందుకు అనే విషయం గురించి వివరణ చాలా చక్కగా ఇచ్చిండ్రు. ముందుగా పరమాత్మను దర్శించలేకపోవడానికి కారణము దూరాలు అనేవి ఏ రకంగా ఉన్నాయి అనే విషయం గురించి చాలా చక్కగా వివరించిండ్రు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే కనుక ఆత్మ పరమాత్మల మధ్య దూరము అనేది ఏర్పడడానికి 3 కారణాలు, 3 దూరాలు అని చెప్పిండ్రు. అంటే వాటి కారణాల్లో ఏవేవి కారణము, ఏవేవి కారణం కాదు అనేది చక్కగా వివరించిండ్రు. కాలము, దేశము, సామర్థ్యము. సామర్థ్యము అంటే జ్ఞానము. కాలానికి సంబంధించిన విషయం తీసుకున్నట్లయితే కనుక పరమాత్మ 3 కాలాల యందు అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల యందు ఉన్నాడు గనక మనం ఏ కాలంలో ఉన్నా కూడా పరమాత్మతో మనకు సంబంధం కలిగి ఉంటుంది కనుక కాలదూరం అనేది ఆత్మ పరమాత్మ మధ్యలో ఉండదు అని చెప్పిండ్రు. ఇంకా దేశ దూరాన్ని తీసుకున్నట్లయితే గనక మనం ఏ దేశంలో ఉన్నా కూడా, ఏ స్థానంలో ఉన్నా కూడా పరమాత్ముడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు గనక ఒక స్థానంలో ఉన్న దేవదత్తుడు, బ్రహ్మదత్తుడు, యజ్ఞదత్తుడు మనం తీసుకున్నట్లయితే కనుక వారు ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నా కూడా ఆ ప్రాంతంలో సర్వవ్యాపకుడు కనుక పరమాత్మ అక్కడ కూడా ఉంటాడు కనుక దేశ దూరం కూడా లేదు అని కూడా చాలా చక్కగా వివరించిండ్రు. ఎందుకంటే పరమాత్మ సర్వవ్యాపకుడు, జీవాత్మ ఏకదేశి అయినప్పటికీ సర్వవ్యాపకుడైన పరమాత్మతో దేశ దూరం అనేది ఉండదు అని చెప్పిండ్రు. ఇంకా 3వ కారణమైన సామర్థ్యము అంటే ఇచ్చిన విషయాన్ని తీసుకున్నట్లయితే కనుక కేవలం ఇదొక్క దూరం వల్లనే పరమాత్మని జీవాత్మ పొందలేకపోతున్నాడు. అంటే ఎందుకు అనంటే జీవాత్మ ప్రకృతికి చాలా దగ్గరగా ఉండి ప్రకృతి చేత ఆవరింపబడి ప్రకృతి లోపల లీనమైపోయి పరమాత్మని పొందలేకపోతున్నాడు. ఎవరైతే కేవలం పరమాత్మను మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఉన్నట్లయితే ఆ జీవాత్మ నేను చాలా దగ్గరగా ఉన్నాను పరమాత్మనికి అని చెప్తారు. ఎందుకంటే కైవల్య ప్రాప్తి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు నేను పరమాత్మకు చాలా దగ్గరగా ఉన్నానని చెప్తారు. ఎందుకంటే వారు జ్ఞానంలో మునిగి ఉన్నారు కనుక పరమాత్మ యొక్క లక్షణాలు తెలుసుకొని వారు పరమాత్మకు దగ్గరగా ఉంటారు. కానీ ఎవరైతే అజ్ఞానంతో ఉండి ప్రకృతి చేత ఆవరింపబడి ప్రకృతి మోహంలో ఉండి పరమాత్మను గుర్తించకుండా ఉంటారో వారికి అసలు పరమాత్మ యొక్క లక్షణాలు తెలియవు, అస్తిత్వం తెలియదు. కాబట్టి నేను పరమాత్మకు చాలా దూరంగా ఉన్నానని చెప్తారని కూడా చాలా చెప్పిండ్రు. ఇంకా ఇక్కడ జ్ఞానం విషయానికి వస్తే కూడా జ్ఞానం అనేది చిన్న పెద్ద తేడా లేకుండా అందరి లోపల ఉండొచ్చు అని రాజు, బోను, సింహం కథ ద్వారా కూడా చాలా చక్కగా వివరించిండ్రు. చిన్న బాలుడు దానికి ఉపాయాన్ని ఏ రకంగా సూచించాడనే విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్పిండ్రు. ఇంకా జీవాత్మ ఇది చాలా చక్కగా నచ్చింది నాకు ఇక్కడ విషయము. 1 కోటి రూపాయలు పెట్టి మనం కారు కొన్నా కూడా మనం ఒకవేళ ఒక పెళ్లికి వెళ్ళినట్లయితే కనుక దాన్ని బయట వరకే ఉంచి మనము మండపంలోకి వెళ్ళము. ఎందుకంటే మనము ఒకవేళ ఆ కారు లోపలికి తీసుకెళ్ళినట్లయితే మనం ఒక మూర్ఖుడుగా చూస్తారు అందరూ. అదే రకంగా మనం కూడా ఈ భౌతిక దేహాన్ని, మన శరీరాన్ని మనం ఎన్ని లక్షల విలువైనా కూడా దాని యొక్క అస్తిత్వాన్ని సర్వమని గుర్తించకుండా దాని లోపల ఉన్న ఆత్మ యొక్క అస్తిత్వాన్ని గుర్తించి మనం మోక్షం వరకు ప్రయత్నం చేస్తే గనక ఇక్కడ ఇది నాకు చాలా నచ్చింది. ఒక నూతన వధువు వరుణ్ణి పైననే దృష్టి మొత్తం ఉంచుకొని వరుణి యొక్క దృష్టి పైననే ఉంచి ఎంతో చక్కగా అలంకరించుకొని వరుణి యొక్క దృష్టి తన వైపు మరలాలని ఏ రకంగా ఎంత కుతూహలంతో ఉంటుందో అదే రకంగా సద్గుణాలతో అలంకరింపబడిన జీవాత్మను పరమాత్మ కూడా చాలా ఆకర్షిస్తాడు. కాబట్టి మనం కూడా ఇటువంటి సద్గుణాల చేత అలంకరింపబడిన జీవాత్మ మాత్రమే పరమాత్మకు దగ్గరగా ఉన్నట్లు భావించాలి. ఇక్కడ ఈ వధువు వరుడు యొక్క ఉదాహరణ చాలా నచ్చింది నాకు. ఎందుకంటే మనం కూడా అంత ఆసక్తితో, అంత మమేకత్వంతో, అంత తీవ్ర సంవేగానం ఆసన్న అంటారు కదా, అంత తీవ్రంగా మనం ఉన్నట్లయితే కనుక పరమాత్మని మనం పొందొచ్చు అని కూడా చాలా చక్కగా చెప్పిండ్రు. అంటే మనం ప్రకృతికి ఎంత దూరంగా ఉంటే కనుక జీవాత్మకు అంత దగ్గరగా పరమాత్మకు అంత దగ్గరగా ఉండగలుగుతామని చెప్పారు. ఇంకా చివరగా ఏమని చెప్పారు అంటే
ఇవన్నీ పోయి తర్వాత అసలు పరమాత్మను ఎవరు పొందగలుగుతారంటే, ఎవరి మనసు అయితే చాలా శుద్ధంగా ఉంటుందో, చిత్తశుద్ధి ఎవరికి ఉంటుందో, మనం ఎక్కడ ఎవరి ద్వారా ఏ స్వామీజీ ద్వారా ఎక్కడ విన్నా కూడా బహుశా ఆధ్యాత్మికం యొక్క సారాంశం అని చెప్పొచ్చు మనం ఈ చిత్తశుద్ధి అనే పదము. కాబట్టి ఎవరి మనసు అయితే చాలా పవిత్రంగా ఉంటుందో, చిత్తం చాలా శుద్ధంగా ఉంటుందో, వారు మాత్రమే పరమాత్మని చేరడానికి అర్హులు అని కూడా చాలా చక్కగా చెప్పిండ్రు. ఇంకా సర్వస్య అస్య బాహ్యత అనే దాని గురించి కూడా ఇత్తడి బిందె ఉదాహరణను మనం ఒక నదిలో ఇత్తడి బిందెను ముంచినట్లయితే కనుక ఇత్తడి బిందె యొక్క బయట లోపల రెండిట్లో నీరు ఉన్నవి. అదే రకంగా ఆ రకంగా కాకుండా ఇత్తడి బిందె యొక్క అణువులో కూడా పరమాత్ముడు ఉన్నాడు. బయట లోపల కాకుండా ప్రతి పదార్థంలో కూడా సర్వవ్యాపకుడై ఉన్నాడని కూడా చాలా చక్కగా చెప్పిండ్రు. ఇంకా చివరగా నవసస్యేష్టి హోలిక పర్వం గురించి కూడా వసంతోత్సవం గురించి కూడా చాలా చక్కగా చెప్పిండ్రు. మనం సమర్పించే అంటే మనము కామదహనం అనేది చేసేటప్పుడు మరి చూడ అంటే ఏ రకంగా మనం ఇది మనం హోలీ రోజు కామదహనం రోజు మనము ఇవి ఎందుకు నిర్వహిస్తాము అనే దాని గురించి కూడా వివరణ చాలా చక్కగా ఇచ్చిండ్రు. మీకు చాలా ధన్యవాదాలు. శాంతి పాఠంతో మన కార్యక్రమాన్ని ముగించుదాం. ఓం జౌ శాంతిరంతరిషం శాంతి పృథివీ శాంతిరాపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. మీకు మరొకసారి ధన్యవాదాలు.